సిద్ధాంతం లేని వ్యక్తి అన్నా, లేకుంటే సిద్ధాంతం లేని రాజకీయ నాయకుడు అన్నా, సిద్ధాంతం లేని పార్టీ అన్నా రోజు ఒక దిక్కు పోతుంది. ఇవాళ దిక్కు, ఇంకో దిక్కు. కానీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక సిద్ధాంతం ఉన్న నాయకుడు అంటే అది నరేంద్ర మోడీ. సూటిగా ఒకటే దిక్కు పోతుంటాడు. ఏ దిక్కు? వాళ్ళ భారతదేశము ముందు, ఏమైనా మన భారతదేశం ముందు. వేరే దేశాలకు అమ్ముడు వద్దు, వేరే దేశాలకు భయపడొద్దు. మన భారతీయులు మొట్టమొదలు, మన భారతీయులకు మనం పనిచేయాలని. అది జాతీయవాదం. ఆయన సిద్ధాంతమే జాతీయవాదం. ఆయన సిద్ధాంతమే భారతీయులు ఫస్ట్. ఆయన సిద్ధాంతమే హిందుత్వాని. అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. వాళ్ళని మనం ఆదుకోవాలి. ఏదో విదేశాలకు వాళ్ళకు లొంగిపోయి ఏం చేయొద్దు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు, మండల అధ్యక్షులు, మన బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాములు గౌడ్ గారు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కంజల ప్రకాష్ గారు, అట్లనే అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారు, ఎంపీపీ నరసింహులు గారు, కిసాన్ మోర్చా నాయకుడు కృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ సంఖ్యపల్లి పరమేశ్వర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నందు గారు, అండ్ ఈరోజు ముఖ్యంగా మీ గ్రామ పెద్దలు, మాకు దగ్గర బంధువులు కోమటిరెడ్డి సురేష్ గారు, వారితో జాయిన్ అయిన పెద్దలందరూ, ఎంతో మంది మైనార్టీ మిత్రులు, ఇస్మాయిల్, తాజుద్దీన్, సలావుద్దీన్, ఎంతో మంది మైనార్టీస్ జాయిన్ అయ్యింది. ఈ గ్రామంలో మైనార్టీస్ జాయిన్ అయ్యారు. ముఖ్యంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అందరికీ నమస్కారం. కాలు మొక్కినైనా ఆయన అందరు అడిగిండు, నువ్వు ప్రధానివి, ప్రధాని కాళ్ళు ఎట్లా మొక్కవు అంటే, నా దేశాన్ని రక్షించిండు, నా కుటుంబాన్ని రక్షించిండు, నన్ను రక్షించుడు, ఆయన కాళ్ళు మొక్కుకుంటే నేనేం చేస్తా అన్నాడు. అటు అంతర్జాతీయ స్థాయిలో అటు పోతుంటే ఇటేమో భారతదేశాన్ని 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకొచ్చిండు. దేశాన్ని చైనా, పాకిస్తాన్ దాడులు చేస్తే రక్షిస్తుండు, ఇక్కడనేమో బియ్యం ఇచ్చి పేదలు ఆదుకుంటుండు, అక్కడ రామ మందిరం కట్టి ధర్మాన్ని కాపాడుతుండు. ఈ రోజులల్లా అందరికీ నమ్మకం పోయింది. ఈ రోజులల్లా అందరికీ రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయే సమయంలో మోడీ గారి మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఆయన పొద్దుగాల 4 గంటలకు లేచి దేశాన్ని కొరకే, దేశం అంటే రాష్ట్రాలు, రాష్ట్రాలు అంటే గ్రామాలు, గ్రామీణ ప్రజలు కొరకే పనిచేస్తాడు. 4 గంటలకు లేచి సూర్య నమస్కారం చేసి మళ్ళా పనిచేసుకుంటూ 12 గంటలకు పనిచేసి మళ్ళీ పొద్దుగాలు లేస్తాడు. ఒక ప్రధాని, ఆ దేశం ఏంటంటే న్యూ గిని అనే దేశం. అంతర్జాతీయ సమావేశంలో ఒకరినొకరు కలిస్తే షేక్ హ్యాండ్ ఇస్తారు, కలుస్తారు. నరేంద్ర మోడీ గారు ఈయనను 8 ఏళ్ల కలిసిండు. మళ్ళా మొన్న పోయిన ఏడాది కలిస్తే నరేంద్ర మోడీ గారు షేక్ హ్యాండ్ ఇస్తాను చేయి సాపిండు. ఆయన అన్నాడు, నీతో షేక్ హ్యాండ్ ఇయ్యా అని కింద పడి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కిండు. అంతర్జాతీయ రాజకీయాలలో ఎప్పుడు కూడా చరిత్ర ఒక ప్రధాని ఇంకో ప్రధానిని కాళ్ళు మొక్కలేదు, కానీ నరేంద్ర మోడీ గారు మొక్కింది. ఎందుకంటే మన భారతదేశ స్థాయి అంతది. మీకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు ఎన్నో దేశాలలో కుప్పలు చచ్చిపోయినరు. ఎన్నో విదేశాలలో, ఎదిగిన విదేశాలలో గ్రామంలో 90% చచ్చిపోతే గ్రామం ఖాళీ చేసి పారిపోయింది. కానీ మన దేశంలో ఒక్క గ్రామంలో కూడా ఖాళీ చేయలేదు, మంచిగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు పైసలు ఇచ్చిన నేనున్నప్పుడు ఈ ఊర్లో, కొత్త కాదు, మా ఊరు పక్కదే, నేను ఇక్కడ ఉన్ని. ఈ ఎలక్షన్స్ ఈ జిల్లా మొత్తం కలిసి, ఇది చిన్న ఎలక్షన్స్ కాదు, 29 లక్షల ఓటర్లు, దాదాపు 30 లక్షల ఓటర్లు నాకుంటారు. అంటే తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, మరి రాజేంద్ర, షేర్లింగంపల్లి, ఇంకా మహేశ్వరం అంతా కలిసి మొత్తం పాత రంగారెడ్డి జిల్లా కలిసి ఒక్క నియోజకవర్గం. దానికి ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది మోడీ. నేను వచ్చింది ఎందుకంటే, ఒకటేమో అందరికి మోడీ తెలుసు, కమలం పువ్వు తెలియదు. మోడీ గుర్తు కమలం పువ్వు, మోడీ గుర్తు, గంతే చాలు, అన్ని ఓట్లు మోడీకే పడతాయి.
అందులో అనుమానం ఏం లేదు. వచ్చింది ఎందుకంటే నాకు మోడీ టికెట్ ఇచ్చిండు 20 తారీఖు. నేను అక్కడ పోయి కలెక్టర్ దగ్గర సంతకం పెట్టి నేనే అభ్యర్థి అని నామినేషన్ ఫైల్ చేయాలి. దానికంటే ముందు గ్రామానికి తిరిగి మీ ఆశీర్వాదం కొరకు వచ్చినాను. అయితే మీరు ఆశీర్వాదం ఇచ్చి చల్లగా వైరా బిడ్డ అంటే చల్లగా పోతా, గెలిచి మళ్ళీ ఇక్కడికి తప్పకొస్తాను. అయితే ఇప్పుడు ఒక్కసారి చేయి లేపండి అమ్మా, గిట్ల లేపండి. గిట్ల లేపితే కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలు పడతాయి. వేసిండ్రు 5 చెంపదెబ్బలు వేసిండ్రు. ఏమన్నారు? 2500 రూపాయలు ఇస్తా అన్నారు. వచ్చినాయా? రాలేదు. 4000 రూపాయలు పెన్షన్, ఉన్న పెన్షన్లే చక్కగా ఇస్తలేదు. 4000 నిరుద్యోగులకు 4000 ఇస్తా అన్నారు. 3 4 ఏమో మన రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఉన్న రైతు బంధు చక్కగా ఇస్తలేరు. 5వది 5 గ్యారెంటీలు అన్నారు. 5వది ఏంది? రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 2 పైసలు ఇప్పటి వరకు చేయలేదు. 5 గ్యారెంటీలు అన్నారు. ముందు ఎంత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం? 150 రూపాయలు ఇచ్చేది. దాంట్లో 70 రూపాయలు లంచంగా చేతికి మిగిలేదు. 80-70 రూపాయలు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన వచ్చినాక 300 రూపాయలు చేసిండు. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే ఆ 300 ప్రతి నయా పైసా మనకు వస్తుంది. ఎవ్వరికి లంచం ఇవ్వని అవసరం లేదు. డైరెక్ట్ బ్యాంక్. దాని కొరకే పొద్దుగా లేచి పనిచేస్తుంటారు. ఎక్కడ గ్రామాలలో ఓ 10 మంది ధనవంతులకు బ్యాంక్ అకౌంట్ ఉంటాయి. 10 ఏళ్ల కింద ఎవరికున్నా మా బ్యాంక్ అకౌంట్ ఓ 10 మంది 20 మంది ధనవంతులకు ఉండే. ఇప్పుడు మొట్టమొదలు ఆ బ్యాంక్ అకౌంట్ తెరుస్తానికి ఎందుకంటే ఏముండే, మీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఇంకోరేమైనా పెద్ద మనిషి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉన్నదాక షూరిటీ ఇస్తే అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ తెరిచేది. ఈయన అన్నాడు అందరూ బ్యాంక్ అకౌంట్ తెరవాలి. ఆ బ్యాంకులకు చెప్పిండు నేనే షూరిటీ ఉంటా అని అందరికి తెరిపించిండు. ఇప్పుడు నేను అనుకుంటా గ్రామాలలో ప్రతి ఒక్కరికి వచ్చింది. తర్వాత కంప్యూటర్లు తీసుకొచ్చిండు, ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చిండు, ఈ నెట్వర్క్ తీసుకొచ్చి ఆ కంప్యూటర్ రాదా మొత్తం 300 రూపాయలు మీ ఖాతాలో పడేట్టు చేస్తుండ్రు. అప్పుడప్పుడు ఇంతో అంతో లేట్ అయితే ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రతి నయా పైసా పడుతుంది కూడా, తప్పనిసరిగా పడుతుంది. అందుకే ఆయన గొప్ప వ్యక్తి. 5 గ్యారెంటీలు అంట. అయితే ఆ ఓటేసినందుకు మనకు 5 చెంపదెబ్బలు కొట్టిండ్రు. గిట్ల పెట్టకండి, మళ్ళీ చెంపదెబ్బలు పడతాయి. అవి గ్యారెంటీ చెంపదెబ్బలు. 5 గ్యారెంటీ చెంపదెబ్బలు. ఈసారి 6 గ్యారెంటీలు అంట. 6 గ్యారెంటీ చెప్పదెబ్బలు పడతాయి. కానీ గిట్ల అందకన్నామా? ఇట్లానండి. ఇట్లా పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ చాలా మంది పథకం చేసిండు. అది విశ్వకర్మ యోజన అని. విశ్వకర్మ యోజన అంటే ఎవరైనా చేతి పని, కుమ్మరి పనో, మంగలి పనో, మేస్త్రి పనో చేతితో పనిచేసేటోళ్లకు ఒక వారం ట్రైనింగ్ ఇచ్చి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. వారం కాదు, 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. అది కడితే 3 లక్షలు, అది కడితే 10 లక్షలు. అయితే ఇది ఒడ్లోళ్ళకి ఇస్తారు. ఒడ్ల పని చేసేటోళ్ళకి చేతితో చేస్తారు కదా. కానీ ఇది ఒడ్ల కులం కాదు. ఒడ్ల పని చేసేటోళ్ళందరికీ ఇది ఇస్తారు. మేస్త్రి అంటే ముఖ్యంగా సగరులే చేస్తారు. ఆ మేస్త్రి పని చేసేటోళ్ళందరికీ ఆయన ఏ కులం ఉన్నా కూడా ఆయన చేస్తాడు. మంగళోళ్ళు ఇవాళ బ్యూటీ పార్లర్లను పెడుతుండ్రు. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ మంగళోళ్ళు కాదు. మైనార్టీ మిత్రులు కూడా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా, మైనార్టీ మిత్రులు కూడా ఓ ఒడ్ల పని చేసినా, లేకుంటే మైనార్టీ మిత్రులు మేస్త్రి పని చేసినా కూడా వాళ్ళకి అది లోన్స్ వస్తాయి. ఏది సూచన అది చేస్తాడు. తర్వాత ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని పెట్టిండు ఉత్తరప్రదేశ్ లో. ఆ పథకాలు ఇక్కడికి వస్తలేవు కొన్ని. అక్కడ 31% మైనార్టీ, అందరికీ మైనార్టీ మిత్రులకు కూడా ఇండ్లు కడతందుకు 3 లక్షల రూపాయలు ఇచ్చిండు. 31%. అట్లనే ముద్రా లోన్స్, దుకాణాలు పెట్టుకున్నానుకో, ఎడ్లు బర్రెలు కొని డైరీ ఫామ్ పెట్టుకున్నానుకో, పాల బిజినెస్ పెట్టుకున్నానుకో, కుల మత భేదాలు లేకుంటే అందరికి కూడా ఆ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకు ఇస్తా అని అంటే మైనార్టీ మిత్రులు 36% మైనార్టీ మిత్రులు అది వాడుతున్నారు ఉత్తరప్రదేశ్ లో. కానీ ఇటువంటి పథకాలు ఇక్కడ రాణిస్తలేరు. అక్కడి నుంచి పంపిన బియ్యం ఏమి ఇక్కడ వస్తుంది. కానీ ఈ పథకాలు
ఇంకా 2-3 పథకాలు, ఆయుష్మాన్ భారత్ అని దవాఖానకు, ప్రైవేట్ దవాఖానకు పోతే లక్షలాది బిల్లు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తాడు మోడీ గారు. ఆ పథకం ఇక్కడ రాణిస్తలేదు. ఇప్పుడే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే అది ఇండ్లు కడతందుకు 3 లక్షల రూపాయలు ఇస్తాడు. ఇంతకుముందు ఆయన ఏం చేసిండు, నేనే కడతా అని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అటు డబుల్ బెడ్రూమ్ రానియలేదు, ఇటు 3 లక్షలు రానియలేదు. తర్వాత ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అదేంటంటే పంట నష్టం అయితే రైతులు ఎవరన్నా ఉండని, ఏ కులం మతం ఉండని, పంట నష్టం అయితే ఎండిపోయిన వానకో వనగండ్లకో నాశనమైన ఆ పంట నష్టం పైసలు ఇస్తారు. అది ఇక్కడ రాణిస్తుంది. అందుకే అక్కడనైతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు యావత్ భారతదేశంలో, కానీ ఇక్కడ బోధేపేటలో కూడా మీరు నిర్ణయం తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ప్రధాన మంత్రి ఎలక్షన్స్ ఇవి ఏదో కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎలక్షన్స్ కాదు.